హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న టెంపుల్ మా తారాతరణి టెంపుల్. ఇది ఒరిస్సా రాష్ట్రంలో వరంపురంలో ఉందండి. చూస్తున్నారుగా, ఇదే రోప్వే ప్లేస్మెంట్ అండి. ఈ రోప్వే ప్లేస్మెంట్లో మన హోమ్ డెకర్స్ కూడాను, అంటే చిన్న చిన్న వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. నేనైతే ఏం కొనలేదండి. అలానే వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి. ఇదే రోప్వే ప్లేస్మెంట్. ఈ రోప్వే ప్లేస్మెంట్కి మనం వెళ్ళాలి అంటే ఒక పర్సన్కి 65 ఛార్జ్ చేస్తున్నారు, 65 రూపీస్. అలానే చిల్డ్రన్స్కి అయితే అబౌవ్ 5 ఇయర్స్ వాళ్ళకి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు బస్సులోనే కదా వెళ్తాము, అలాగని ఈసారి ఇలా ట్రై చేసామండి. మ్యాక్సిమం ఇక్కడ ఆ టెంపుల్ని సందర్శించుకోవాలి అనుకుంటే అందరూ రోప్వే మార్గాన్నే వెళ్తున్నారండి. చూస్తున్నారుగా, ఇదే రోప్వే మార్గం. ఈ కేబుల్ కార్లో వెళ్తూ మనం అందాలను చూస్తూ ఆ టెంపుల్ని దర్శించుకుందాం రండి. చూస్తున్నారా, ఇదంతా చాలా అంటే ప్రశాంతంగా ఉందండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇలా మనం ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే మేమైతే ఫస్ట్ టైం అండి. మాకైతే చాలా ఆనందం అనిపించింది. ఎప్పుడు బస్సులోని, లేదంటే మెట్ల మార్గం అంటే దీనికి మెట్ల మార్గం కూడా అవైలబుల్లో ఉందండి. చూస్తున్నారుగా, చుట్టూ ఉన్న గ్రామాలు మనకి రూప్వే మార్గంలో చూడొచ్చు. అలానే ఇక్కడ ఒక నది కూడా ఉందండి. ఆ నది మనకి రోప్వే మార్గంలో కనిపిస్తుంది. ఆ నది పేరే రిషిక్యూ నది అంటారు. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఈ రోప్వేలో వెళ్ళేటప్పుడు మనం, అంటే మార్నింగ్ ఆ టైం అయితే మంచులో బాగుంటుందండి. అందాలను చూస్తూ చక్కగా మనం ఈ రోప్వేని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా రాయనండి. చూసారా, చుట్టూరు ఎంత విశాలంగా ఉందో, చాలా బాగుంది. నాకైతే ఏదో సెట్ వేసినట్టు అనిపించింది. ఈ చెట్టు చూసారా, ఇది ఎప్పుడో పురాతనం నుంచి పెరుగుతూ వస్తున్న చెట్టులా ఉంది. చూసారా, ఈ చెట్టుకి చాలామంది ముడుపులు కడుతున్నారండి. అంటే వాళ్ళ కోరికలు తీరాలంటే ముడుపులు కడుతున్నారు. ఈ శిల్పాలు ఇవన్నీ చాలా బాగా అనిపించింది. మనం బాహుబలిలో సెట్ చూస్తాం కదా, అలానే ఈ ఆర్చ్ ఇవన్నీ చాలా బాగా
ఇక్కడ అందరూ ఫోటో షూట్ చేసుకుంటున్నారు. అందుకే మేము ఆ మార్గంలో వెళ్ళలేక ఇలా వచ్చాం. ఇదేనండి మనకు కనిపిస్తుంది కదా, అదే గర్భగుడి. ఈ లోన అమ్మవారు ఇలా ఉంటుందండి. ఎందుకంటే లోన్ కెమెరా అలౌ లేదు కదా. ఇదేనండి అమ్మవారి పైన కిందన 4 తలలు ఉంటాయంట. తలలు విగ్రహాలు ఉంటాయి. చుట్టూరు కనిపిస్తుంది కదా, ఇది ఎగ్జిట్ వే అండి. మనం బయటకు వచ్చేసాం టెంపుల్ నుంచి బయటికి. ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రసాదాలు కౌంటర్ అండి ఇది. ఈ ప్రసాదాలు చూస్తే నాకు కొంచెం వెరైటీగా అనిపించింది. దూద్ లస్సీ అంట అమ్మవారికి పెడతారంట. ఇంకా మడత కాజా, బాదుషా, అరిసెలు, లడ్డూలు అన్నీ ఇలాంటి స్వీట్ టైప్ అన్నీ పెడుతున్నారు ఇక్కడ. ఇవైతే మేమైతే కొంచెం కొంచెం కొన్నాం అంతే. చూడండి ఇదంతా రాతి కట్టడమని చాలా బాగుంది. ఇదంతా విశాలంగా ఉంది. ఇక్కడ ఈ అమ్మవారికి చైత్ర మాసంలో యాత్ర జరిపిస్తారంట. అప్పుడు ఎక్కువగా ఇక్కడ భక్తుల రద్దీ ఉంటుంది. ఇలా మొత్తం ఈ గుడంతా అలంకారాన్ని చేస్తారంట. ఇది కూడా ఒక పాత రావి చెట్టులా ఉంది. దీనికి కూడా ముడుపులు కట్టారు. అంతేనండి, ఇదేనండి టెంపుల్. చూస్తున్నారుగా ఎంతో బాగుంది. మాకైతే అమ్మని చూస్తే చాలా బాగా అనిపించింది. అంటే ఒక శక్తిపీఠాన్ని చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి, ఎంతో అవకాశం ఉండాలి. చూస్తున్నారుగా ఈ కొండలు దిగుతుంటే ఈ రోప్వే ఎంత బాగుందో. అలాగా చాలా బాగుంది. చూస్తున్నారా చుట్టూ ఉన్న గ్రామాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారుగా మనకి అది నది కనిపిస్తుందిగా, అదే రిషిక్యూ నది. నేను చెప్పానుగా రిషిక్యూ నది ఉంటుందని, అదే.
ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.